ఈ పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఇవి ఇప్పుడు భారీ భారాలు. ఇలాంటి వాటి సందర్భంలో తాజాగా చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు చూస్తున్నాం. అయితే మనం క్రమంగా మన దేశంలోనే పెట్రోల్, డీజిల్ నిల్వలు చేయడానికి, గ్యాస్ నిల్వలు చేయడానికి ఓ పక్కన ఏర్పాట్లు చేస్తున్నాం. మనం మచిలీపట్నం దగ్గరనో లేకపోతే కాకినాడ దగ్గరనో ఇట్లాంటి స్టోరేజీలకి ఏర్పాట్లు చేస్తున్నాం. దేశవ్యాప్తంగా అట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నాం. రిఫైనరీలు ప్రిపేర్ చేస్తున్నాం. ఇవి ఒక ఎత్తు అయితే, రెండవ వైపున పెట్రోల్లో వీటిలో ఇథనాల్ కలపడం, అది భారతదేశంలో తయారు చేసేటటువంటి దాన్ని కలపడం అన్నటువంటిది నరేంద్ర మోడీ వచ్చాక స్టార్ట్ అయింది. ఆ ఇథనాల్ ఇప్పుడు 20% చేరిపోయింది. లక్ష్యం అధిగమించాం. 25 ఎండింగ్ అన్నారు, అధిగమించేశాం. వాస్తవంగా 2030 నాటికి 20% చేరాలని నరేంద్ర మోడీ చెప్తే మేము 25కే పూర్తి చేసేసాం అని ప్రకటించారు తాజాగా హర్దీప్ సింగ్ పూరి. తద్వారా ఇప్పుడు పెట్రోలు మనకి సంబంధించినటువంటి డీజిల్లో 20% ఇథనాల్ కలుపుతున్నారు అన్నమాట.